హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలంగాణ వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ సంబంధించి, అలాగే పాత రేషన్ కార్డులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఒక సూపర్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎవరైతే అప్లై అనేది చేసుకోవాలి అనుకుంటున్నారో వారితో పాటు పాత రేషన్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకోవాలి అనుకున్నట్లయితే మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం అనేది లేకుండా, అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం అనేది లేకుండా, మీకు దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్ కనుక వెళ్ళినట్లయితే, అంటే మీకు దగ్గరలో ఉన్న ఏదైతే మీ సేవా కేంద్రాలు అనేది ఉన్నాయో అక్కడికి వెళ్లి మీకు సంబంధించిన వివరాలనేది ఇచ్చిన వెంటనే మీకు సంబంధించి కొత్త రేషన్ కార్డుకి అప్లై అనేది వారైతే చేయడం జరుగుతుంది. దీనితో పాటుగా కొత్త రేషన్ కార్డుకి మీకు అప్లై అనేది చేసిన వెంటనే మీకు సంబంధించి పాత రేషన్ కార్డులో ఏదైనా సరే మార్పులు, చేర్పులు ఉన్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే కొత్త రేషన్ కార్డుకి అప్లై అనేది చేసుకోవడంతో పాటు పాత రేషన్ కార్డులో మార్పులు, చేర్పులు చేసుకోవడంతో పాటు మీ యొక్క రేషన్ కార్డు అనేది ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మార్చుకోవడం కోసం, అలాగే ఒక మాటలో చెప్పాలంటే రేషన్ కార్డుకు సంబంధించి ఎటువంటి సమాచారం కావాలనుకున్నా, మీ రేషన్ కార్డులో పేరు మార్చుకోవాలనుకున్న తప్పులున్నట్లయితే, అలాగే రేషన్ కార్డులో అడ్రస్ అనేది మార్చుకోవాలనుకున్నట్లయితే, మీ యొక్క పిల్లలను యాడ్ అనేది చేసుకోవాలనుకున్నా, లేదా ఇతరులను తొలగించాలి అనుకున్నట్లయితే, ఇక మీదట మీరు ఎక్కడికి వెళ్లకుండా మీరు దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రాల్లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు అనేది చేసుకున్నట్లయితే, మీకు వెంటనే రేషన్ కార్డు జారీ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం అనేది చేయడం జరిగింది. ఈ రోజుటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా అన్ని రకాల మీ సేవా సెంటర్‌లో ఈ యొక్క సేవలు అందుబాటులోకి వస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది. మనకు తాజాగా ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఇప్పటికే విడుదలనేది చేశారు కాబట్టి, మీ యొక్క రేషన్ కార్డు స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్‌లో నేను మీకు లింక్ ఇచ్చాను. ఆ యొక్క లింక్ ద్వారా మీకు సంబంధించిన కొత్త రేషన్ కార్డు స్టేటస్ మీరైతే చెక్ చేసుకోవచ్చు. అందులో మీకు సంబంధించి ఎటువంటి రేషన్ కార్డు అనేది రావడం జరిగింది, రేషన్ కార్డ్ నంబర్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి, రేషన్ కార్డ్ నంబర్ అనేది తెలియకపోయినట్లయితే ఏం చేయాలి అనే దానికి సంబంధించి ఆ యొక్క వీడియోలో నేను మీకు పూర్తి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. దీనితో పాటుగా కేంద్ర ప్రభుత్వం ఒక షాకింగ్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. దేశంలో ఎవరైనా సరే రేషన్ కార్డు అనేది పొందుతున్న వారిలో ఎవరైనా సరే ఐటీ చెల్లింపులు చేస్తున్నట్లయితే, అంటే ఇన్‌కమ్ టాక్స్ ఎవరైతే చెల్లిస్తున్నారో అటువంటి వారందరికీ సంబంధించి రేషన్ కార్డు అనేది నిలిపివేయబోతున్నట్లు, అటువంటి వారందరికీ సంబంధించి ఇప్పటికే లిస్ట్ అనేది రెడీ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. ఇప్పటికే ఈ యొక్క పథకానికి సంబంధించి ఎవరైతే ఐటీ చెల్లింపుదారులు ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించిన పేర్లు అనేది తొలగిస్తున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక మీదట ఇన్‌కమ్ టాక్స్ చెల్లింపుదారులకు ఎవరికి ఈ యొక్క రేషన్ కార్డుకి సంబంధించిన రేషన్ సరుకుల పంపిణీ అనేది, దీనికి సంబంధించిన రేషన్ కార్డు అనేది మీకైతే జారీ అనేది అయితే కాకపోవచ్చు. ప్రస్తుతానికి తెలంగాణ వ్యాప్తంగా ఈ యొక్క రేషన్ సరుకుల పంపిణీకి సంబంధించి త్వరలోనే కొత్త రేషన్ కార్డులు అనేది జారీ చేయబోతున్నారు కాబట్టి, మీరు వెంటనే మీకు దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రానికి గనుక వెళ్ళినట్లయితే మీరు కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోవడంతో పాటు కార్డులో మార్పులు, చేర్పులు చేసుకునే అవకాశాన్ని అయితే కల్పించడం జరిగింది. ఇది నిరంతర ప్రక్రియ అనేది, దీనికి సంబంధించి రేషన్ కార్డుకి సంబంధించి ఎటువంటి చివరి తేదీ అనేది అయితే లేదు. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీకు సంబంధించిన మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు అని దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది.